సో లాస్ట్ ఒకటే విషయం చెప్తున్నాము, ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ బ్యాచ్ అండ్ మాఫియా. సో మీ అరాచకాలు ఆగకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు. మేము ఇక్కడికి వస్తే మా మీద కోడిగుడ్లు రాళ్లతో దాడి చేసింది. ఇంతవరకు ఎవడు మా మీద దాడి చేసినోడే లేడు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కూడా రకరకాలుగా జరిగినాయి, కానీ ఈ రకమైన దాడి అయితే జరగలే. సో మరి నువ్వు ఏమండ చూసుకొని ఏమని రెచ్చిపోతున్నావో, నువ్వు వచ్చి 2 ఏళ్ళు అయింది అధికారంలోకి. నల్గొండ జిల్లా నాది, నా జాగీర్ అనుకుంటున్నామేమో. మీ అయ్యా జాగీర్ కాదు, ఇది నల్గొండ జిల్లా. ఈ నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు బలహీన వర్గాల అగ్రవర్ణాల్లో ఉన్న పేదల జిల్లా ఇది. మీ కుటుంబానికి సంబంధించిన నల్గొండ జిల్లా, మీ అయ్యా జాగీర్ కాదు ఇది. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు. మేము ఆల్రెడీ ఫోకస్ చేసినాం నల్గొండ జిల్లా మీద, ఉమ్మడి నల్గొండ జిల్లా మీద. మీ 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 గోతి మీరే దవ్వుకుంటున్నారు, మీ బొంద మీరే దవ్వుకుంటున్నారు. సో ఈ దాడులు చేసే అరాచకం ఏంది? నేను ఇక్కడ నుంచి కొప్పోలుకి వెళ్ళబోతున్నాను. కొప్పోలేనా? సో అక్కడికి వెళ్ళబోతున్నాను. ఆడ కూడా మొత్తం సౌండ్ సిస్టమ్ అంతా బంద్ చేసి ఆడొక అరాచకం ఉందట. ఇక్కడ మామిడాలన ఏదో గ్రామం ఉంది, ఆడ ఒక ఆయన ఇదే అరాచకం అట. మొత్తం ఇదే బ్యాచ్, ఇదే మాఫియా. మొత్తం ఈ గ్రామాలన్నీ ఇంతే, నల్గొండ జిల్లాలో ఉన్న గ్రామాలన్నీ ఇంతే. ఏదో ఒకరిద్దరు బలంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా ఈయనకు వ్యతిరేకంగా ఉన్నోళ్ళు కానీ అక్కడ వీరేశం లాంటి వాళ్ళు ఏమైనా కొంత పని చేయగలుగుతున్నారు తప్ప మిగతా ఎక్కడా దారుణమే. ఇక అధికారం వచ్చింది 10 ఏళ్ల తర్వాత అని విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఇదంతా మీ నాశనానికే, గుర్తుపెట్టుకో, మీ నాశనానికే. సో ప్రజలు కూడా ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అన్ని జిల్లాలో ఒక ఎత్తు అయితే నల్గొండ జిల్లా ఒక ఎత్తు. నాకు ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది, భువనగిరిలో అట ఒక ఫ్రెండ్ సర్పంచ్గా ఇండిపెండెంట్గా పోటీ చేస్తుండట, విత్డ్రా చేసుకోమని హెచ్చరిస్తూ దాడి చేసిరట. ఆ పర్సన్ సీరియస్గా ఉన్నది, భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారట. గింత అరాచకం ఉంది నల్గొండ జిల్లాలో. ఎటుపోతుంది రాజ్యం? సో మేము ఇక్కడి నుంచి కొప్పోలుకి వెళ్తున్నాం. మరి పోలీసులు ఇక్కడికి వచ్చిర్రు, మరి ఎవరికి అండగా నిలబడదామని వచ్చిర్రో ఏందో మాకైతే అర్థం కావట్లేదు. మేమైతే దేనికి భయపడో లేకపోతే ఇంకోటేయో ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి అంటే హైదరాబాద్కి మేము వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. మా దారి మాదే, మా దారి రహదారే మాది, ముందుకే వెళ్తాం తప్ప వెనక్కి వెళ్ళే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం అయిపోయింది, ఆ ప్రోగ్రామ్ని అటెండ్ చేస్తాం. గెలుపు ఓటములు వాళ్ళు ఏ పార్టీ సింపతితో పోటీ చేసినా మాకు అనవసరం. మాకు ఒకటే కావాలి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రక్షింపబడాలి, తెలంగాణ ప్రజలు గెలవాలి. లీడర్లు నాయకులు కాదు గెలవాల్సింది, తెలంగాణ ప్రజలు గెలవాలి. ఆ లక్ష్యంతో మేము భవిష్యత్ తెలంగాణ కోసం పని చేస్తాం.